ఈ సకలేశ్వరుండు కరుణేక్షణుడయ్యనో విఘ్నకర్త సంత్రాసమునందెనో. లేక విఘ్నం చేసేవాడికి భయం పుట్టిందా? స్వామికి కరుణ పుట్టిందా? విఘ్నకర్తకి భయం పుట్టిందా? వ్రతము ధన్యత నొందెనో పూర్వజన్మ వేళ సుకృతంబు పండెనో కళాని దిశేఖర మౌళి నేడునే చేసిన పూజ నిలిపే. మొత్తాన్ని చంద్రశేఖరుడు నేను చేసిన పూజ నిలిపాడు. శీఘ్రమునన్ ముదమంది ఆనందపడి ఇదిగో పూజా సామగ్రి తెచ్చుకొచ్చి ఇంక పూజ ప్రారంభిస్తాను అనుకుని మళ్ళీ బయలుదేరింది వెనక్కి. ఈ లోపల ఆ పాము ఇదిగో వచ్చాడు శత్రువు అనుకుంది లోపల నుండి చూసి. వచ్చినవాడు వచ్చినట్టు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు. అబ్బా దగ్గరకు వచ్చి వెళ్ళిపోయాడు ఏమిటి అనుకుంది ఈ పాము. డాగియున్న పాము డాయకపోయేగాదాయే అనుచు రోషదహన శిఖలు కన్నుగొనల క్రాలగా అనుండా ఆ కీడు గానక ఇభవరుండు కానకేగే. దగ్గరికి రాలేదే, వచ్చుంటే అయిపోయేవాడు అనుకుందిట పాము. అక్కడ పాము ఉందన్న కీడు తెలియకుండా ఉత్సాహంగా అడవిలోకి వెళ్ళింది ఏనుగు. చక్కగా స్నానం చేసుకుని రోజూ కట్టే సమృద్ధిగా తెచ్చుకొచ్చింది రండి. నీరేరుగా మారూర దళ భరంబులు కరంబును చుట్టి పట్టుకుని సమీపంబును జడియు అడల చప్పుడప్పుడు ఇనుమడింప కంపించు గుంపు విచ్చి మృగంబులు మొగంబులెత్తుకొని పారా. మహావేగంగా పరిగెత్తుకు రావడంతో అప్పుడప్పుడే నిద్రలేస్తున్న మృగాలు భయపడి పరిగెత్తేట ఏనుగు యొక్క పరుక్కి. కారుణ్య రస తరంగంబకు శివలింగంబు చేరే. ఒట్టి శివలింగం అని రాయడండి ధూర్జటి మహాభక్తుడు కదా. అది కారుణ్య రస తరంగంబకు శివలింగంబు చేర చనుదించి డించి అక్కడ తాను తెచ్చినటువంటి ద్రవ్యములన్నీ పెట్టుకుని నిర్మాల్యం తీద్దామని తొండం చాచిందిట. ఆ నిర్మాల్యానికి ఒక అద్భుతమైనటువంటి మాట వేశారండి ధూర్జటి. ఎందుకంటే మాటల్లో ఎంత మహిమ పెడతారో మహానుభావులు తెలుసుకుందామని. పాప హృదయ శల్యంబగు నిర్మాల్యంబు. పాప హృదయ శల్యం అంటే పాపుల హృదయానికి శల్యం అంటే నిర్మాల్యం. భగవన్ నిర్మాల్యంగాని తీసుకుంటే పాపాలు భయపడి పారిపోతాయి. అందుకే పాపాల గుండెల్లో ఒక శల్యంలా గుచ్చుకునేటువంటి నిర్మాల్యము అన్నారు ఇక్కడ. అంతేకాదు పాప అంటే సర్పం అని అర్థం, ఇంకో అర్థం పాప హృదయ శల్యం. ఎప్పుడు ఈ నిర్మాల్యం చూసినా ఈ పాము గుండెలో ఏదో గుచ్చుకున్నట్టుంది, అందుకే పాప హృదయ శల్యం. రెండు అర్థాలతో వేశాడు ఆయన. పాప హృదయ శల్యంబు నిర్మాల్యంబు తుడువందలంచి సుండాలంబు కరంబు సాపే. తొండాన్ని చాచిందండి. చాచగానే ఫణిరాజున్ మెచ్చి అప్పుడు సర్పం భేష్ అనుకుందట. ఏమనని? నా పూజ భర్గుండు ఈవేళ అనుగ్రహించే. ఇన్నాళ్ళకి నా పూజ ఫలించిందనుకొని ముక్కున్ గ్రోళ్లలో నెక్కే. ఆ నాసారంధ్రాల్లోంచి లోపలికి వెళ్ళిపోయిందట సర్పము ఆ తొండం లోపలికి. ఉద్దండ క్రీడ తదీయ కుంభకుహర స్థానంబునన్ ద్రిమ్మరన్. రాను రాను మనకి అద్భుతమైన కవిత్వాన్ని ఆస్వాదించే హృదయాలు పోతూ ఉన్నాయి, డ్రై హార్ట్స్ అయిపోతున్నాయి మనకి. అదే ఆస్వాదించగలిగితే ఒక్కొక్క పద్యంలో ఎంత మాధుర్యం ఉందండి. ఆ పదాలు చూడండి, ఎక్కడం అన్నప్పుడు ఎక్కినట్టే చూపిస్తాడు, తిరగడం పదమే తిరుగుతుంది మీరు పరిశీలిస్తే. ముక్కున్ గ్రోళ్లలో నెక్కి ఉద్దండ క్రీడ తదీయ కుంభకుహర స్థానంబునన్ ద్రిమ్మరన్. పదం కూడా అంత భయంకరంగా తిరిగించండి ఇక్కడ. ఆ వాక్యం అంతా కలిసి తిరిగింది. ఆ కుంభకుహరంలో తిరుగుతున్నాడు, కుంభస్థలానికి చేరిపోయి అక్కడ తిరగడం మొదలెట్టేట. వెంటనే ఆ బాధ తట్టుకోలేకపోయింది ఏనుగు. కొండలు కూలగా నెత్తి మొత్తుకొని దిక్కుల్ ముట్టగీ పెట్టుచున్. నెత్తి మొత్తుకుంటూ కొండలు కూలిపోయేటట్టు ఏడుస్తోందట. నెత్తి మొత్తుకొని అనే మాట కూడా తెలుగు పలుకుబడేది.